నమస్తే రాజేష్ గారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీలో చేరుతున్నారని ఒక దుష్ప్రచారం నడుస్తుంది ఇక్కడ క్యాడర్‌లో. ఆహ్, వాళ్ళు తిప్పికొడుతున్నారు. కాదు మేము టీడీపీలోనే కొనసాగుతున్నాం. వైసీపీలో ఎళ్ళట్లేదని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకని వైసీపీ వాళ్ళు ఈ ఫేక్ ప్రచారం జరుపుతూ ఉంటున్నారు? అంటే ఫేక్ ప్రచారం చేయకపోతే అది వైసీపీ కాదు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు వైసీపీ స్ట్రాటజికల్‌గా వాళ్ళు పన్నిన వ్యూహాలు కొన్ని సఫలీకృతమైనాయి. తెలుగుదేశం అభ్యర్థులుగా చివరి నిమిషం వరకు ఖరారు చేయబడిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మాగొండ శ్రీనివాసులరెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారు వంటి అభ్యర్థులు చివరి నిమిషంలో వైసీపీ పార్టీకి ఫిరాయించి అటువైపు నుంచి పోటీ చేయడం మనం చూసాం. వాళ్ళు నెగ్గటం కూడా చూసాం. అవును. అంటే వైసీపీ పార్టీకి ఆ రోజు వాళ్ళ వ్యూహాలు సఫలీకృతమైనాయి. ఇవాళ వైసీపీ పార్టీ నుంచి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పరిగణింపబడుతూ వస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వైఖరితోటి విసిగి వేసారి ఆత్మగౌరవ సమస్యతోటి ఆత్మాభిమానం దెబ్బతిని ఆయన వైసీపీ నుంచి నిష్క్రమించి తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఒక రకంగా వైసీపీ పార్టీకి 2019 ఎన్నికల్లో 10/10 నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలు వైసీపీ పార్టీకే దఖలపట్టడం జరిగింది. అక్కడ ఉన్న పార్లమెంట్ స్థానం కూడా వైసీపీకి దఖలపట్టడం జరిగింది. అంటే ఆ జిల్లా మొత్తం వైసీపీకి క్లీన్ స్వీప్ అయింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి వైసీపీ కోటలు బీటలు వారటం అదే నెల్లూరు జిల్లా నుంచి బిగినైంది. హ్మ్. వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారితో సుదీర్ఘ రాజకీయ అనుబంధము నేపథ్యం ఉన్న నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళటం. ఇంకొకటి ఏంటి, ఇక్కడ ఈ ముగ్గురు నేపథ్యం గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ ప్రాంతంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ప్రధానంగా అండదండలు అందిస్తూ వచ్చిన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కీలకమైన నాయకులు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకులు, రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అనుబంధం ఉన్న నాయకులు. ఇవాళ అటువంటి నాయకులు వైసీపీ పార్టీతో విభేదించి బయటకు వెళ్ళటం, ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావటం వైసీపీ పార్టీ కోట బేటలు వాడటానికి కారకమైంది. వారికి తోడుగా ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించబడి ఉన్నారు. అటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి ఇవాళ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. పోటీ చేయడం కాకుండా ఆయన సతీమణి ప్రశాంతి గారు కొవ్వూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్న ఇనిషియల్ ట్రెండ్స్ ప్రకారం మనం చూస్తే నెల్లూరు జిల్లా ఈసారి అంటే గత ఎన్నికల్లో ఎవరైతే ఏ జిల్లా అయితే వైసీపీకి క్లీన్ స్వీప్ చేసిందో ఆ జిల్లా ఈసారి తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడానికి ఆస్కారం ఉంది అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలోనే సహజంగానే వైసీపీ పార్టీ కొంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది. ఆ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్న నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఆల్ ఈజ్ నాట్ వెల్, తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా లుకలుకలు ఉన్నాయి, ఆ పార్టీలో జాయిన్ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు అక్కడ గౌరవప్రదంగా ఫీల్ అవ్వట్లేదు, వాళ్ళు ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు మళ్ళీ తిరిగి వైసీపీ పార్టీ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పని మాకు రాయబారాలు పంపిస్తున్నారు, ఏదో జరిగిపోయింది, మేము మీతోటే కలిసి ఉంటామని చెప్పని ప్రతిపాదన పంపిస్తూ ఉన్నారు అని చెప్పని ఒక ప్రచారాన్ని అంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక 2 రోజులు ఇది చలామణైంది. తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు ప్రెస్ మీట్ పెట్టి మా మీద ఇటువంటి దుష్ప్రచారం చేయటం ఏంటి, మేము తెలుగుదేశం పార్టీలో కంఫర్ట్గా ఉన్నాం, మాకు అక్కడ గౌరవ మర్యాదలకు వచ్చిన భంగం ఏం లేదు, అక్కడ ప్రజలు మమ్మల్ని చాలా ఆదరాభిమానాలతో స్వాగతిస్తూ ఉన్నారు, ఆ పార్టీ శ్రేణులు మమ్మల్ని ఓన్ చేసుకుంటా ఉన్నాయి, మేము ఆ పార్టీ తరఫునే పోటీ చేస్తున్నామని చెప్పని రాత్రి ఒక స్పష్టత కూడిన సందేశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే చాలా సందర్భాల్లో చూసాం, అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితేనే దాన్ని ఆనాటి ప్రభుత్వానికి పాలకుడికి ఆపాదించిన జగన్మోహన్ రెడ్డి గారి మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు ఎటువంటి దుష్ప్రచారాలు చేశారు అనేది రాష్ట్రానికి ఒక అనుభవపూర్వకంగా ఇప్పటికే ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలు ఎన్ని చేసినా ఇంకా వీటి ప్రాతిపదికగానే 2024 ఎన్నికలను కూడా ఎదుర్కోవాలి అనుకుంటే ఇటువంటి ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ అవటం, ప్రత్యర్థి పార్టీలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయగలగటం అనేది 2019లో వర్కౌట్ అయింది. కానీ ఇవాళ ఆయన పాలకుడు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు, పాలకుడిగా ఆయన పనితీరు ప్రాతిపదికగా ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, నేను సాధించిన విజయాలు ఇవి అని చెప్పని ప్రజలకు చెప్పాలి, నేను మీకు చేసిన వాగ్దానాలు ఇవి ఈ స్థాయిలో నెరవేర్చానని చెప్పని వాగ్దానం ప్రజలకు వివరం చెప్పాలి, భవిష్యత్తులో నేను మీకు ఏం చేస్తాననేది ప్రజలకు చెప్పాల్సిన దగ్గర ఇప్పటికీ కూడా
వాటి గురించి ప్రస్తావించడానికి అక్కడ చెప్పుకోదగ్గ విజయాలు ఏం లేవు కాబట్టి ప్రజల్లో నుంచి పెరుగుతున్న వ్యతిరేకత దృష్ట్యా ప్రజలని కన్విన్స్ చేయలేని పరిస్థితిలో కన్ఫ్యూజ్ చేసేస్తే ఆ కన్ఫ్యూజన్లో కొద్దిమంది నాకు ఓటేయకపోతారా అని చెప్పనే ఒక భావనలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి స్ట్రాటజీస్ అమలుపరుస్తూ ఉన్నారు. వీటి ఉచ్చులో చిక్కుకోవడానికి ఎలకాలం ప్రజలు సిద్ధంగా లేరు, నెల్లూరు జిల్లా ప్రజలు అసలు సిద్ధంగా లేరు అనేది వాస్తవం. థ్యాంక్ యూ సార్.